హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఈ వీడియోని మధ్యాహ్నం 1 గంట సమయానికైతే అప్డేట్ ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అవుతుంది అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మనకు కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగింది. వాటి గురించి చూద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మన మిత్రులు కామెంట్ చేశారు. విజయవాడ వాళ్ళకి పెన్షన్ రేపు వస్తుందో లేదో కొంచెం చెప్పండి. 100% వస్తుందండి. ప్రస్తుతానికి అయితే బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి. సో తర్వాత ప్రొద్దుటూరు నుంచి కడప డిస్టిక్ ప్రొద్దుటూరు పెన్షన్స్ ఎప్పుడు క్రెడిట్ అవుతాయి? సార్, ఈ ప్రొద్దుటూరు నుంచి పెన్షన్స్ అయితే మోస్ట్లీ రేపు జమ కావచ్చు, లేదంటే 3వ తేదీ ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి అమౌంట్తో కానీ, లేదా ఈ 4వ తేదీ లోపలైతే ఖచ్చితంగా జమ అవుతాయి. పెన్షన్స్కి 2 or 3 తారీఖులో వస్తాయి, లేదా 5వ తారీఖున వస్తాయి. అవునండి, 5 లోపలే వస్తాయండి. 2-3 తేదీలలో కంపల్సరీ వస్తాయని నాగరాజు గారు. బిల్ స్టేటస్ చెప్పండి. కొద్దిసేపు ఉండండి, ఈ వీడియోలోనే మరొక 2 minutesలో బిల్ స్టేటస్ గురించి తెలుసుకుందాము. సో బిల్స్ అయితే ప్రజెంట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట. ప్రొద్దుటూరు ఎస్టీఓ పెన్షన్. అలాగే ప్లీజ్ లెట్ మీ నో అబౌట్ స్టేటస్ ఆఫ్ పెన్షన్ బిల్స్ ఇన్ పెద్దాపురం ట్రెజరీ. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అండి. ఇక వాట్ అబౌట్ పెన్షన్ బిల్స్ పెద్దాపురం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. సీతమ్మధార బిల్ నెంబర్ చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు చెక్ చేద్దాము. ఈ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా అప్పులతోనే చేస్తారు. డిఆర్లు ఎవరు ఇవ్వరు. జీవో తెచ్చినా కూడా డిఆర్లు ఇవ్వలేదు. అవును, కరెక్ట్ అండి. ఇదైతే ట్రూ, నిజమే అండి. సో ఏ ప్రభుత్వం వచ్చినా మన ఛానల్లోనే ఒక వీడియో ఉంది. 10 డిఏలకు సంబంధించి 10 సార్లు ప్రకటించిన డిఆర్లకు సంబంధించి సుమారు 200 నెలలకు గాను ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి మొదలుకొని 8 లక్షల వరకు అయితే పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయి. అవైతే వస్తాయో రావో తెలియని పరిస్థితి. సో దాని గురించి తర్వాత అయితే డిస్కస్ చేద్దాము. లాస్ట్ మంత్ 7th పడింది పెన్షను. ఈసారి అయితే అలా ఉండదండి, ఎందుకంటే లాస్ట్ మంత్ సిఎఫ్ఎంఎస్ సర్వర్ మెయింటెనెన్స్ ప్రాబ్లం అయితే ఉండింది. సో 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఎక్కడ కానీ జమ కాలేదు, 5వ తేదీ వరకు. సో ఇప్పుడు అలాంటి ఏం ఉండదు కాబట్టి ఒక 3 రోజుల ముందే, అంటే మనకు 4వ తేదీ జమ అవుతుంది అనమాట ఈ లోపే. ఇకపోతే డిఆర్లు పిఆర్సి అరియర్స్ లేదా డిఏ అరియర్స్ లేదా ఐఆర్ ఇంతవరకు గతి లేదు. అవునండి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు గడిచిపోయినా కూడా ఉద్యోగులకు మొదట్లోనే ఉద్యోగులతో మీటింగ్ ఉంటుంది అన్నారు, కానీ లేదు. సో తర్వాత రెండు క్యాబినెట్ భేటీలు అయితే సమావేశాలు 2-3 అయిపోయాయి. అప్పుడు కూడా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి రాలేదు. ముఖ్యంగా ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు గారు ఏం చెప్పారంటే, మీకు ఐఆర్ ప్రకటించాలి, పిఆర్సీ ఆలస్యం అవుతున్న క్రమంలో ఐఆర్ నేను ప్రకటిస్తానని అన్నారు. సో మరి కొద్ది రోజులు చూసి తర్వాత చేయాల్సిందైతే జరుగుతుందండి ఉద్యోగ సంఘాలతో. సో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కెన్ డూ జస్టిస్ టు ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ ఓన్లీ పక్క. మనం 1వ తారీఖు కరెక్ట్గా వాడుతున్నాం, కొంత టైం ఇవ్వాలి గవర్నమెంట్కి. పాత గవర్నమెంట్ పెట్టిన బాకీలు గత గవర్నమెంట్ అడిగే దమ్ము ఎవరికి లేదు. కొత్త గవర్నమెంట్ కుదుట పడాలి, వ్యవస్థ మొత్తం నాశనం చేశారు. మనము ఈ ప్రభుత్వానికి టైమింగ్ ఇవ్వాలి, రాజకీయం చేయకూడదు. మనం ఏ గవర్నమెంట్ అయినా మనకు ఒకటే, గత నాయకులు చేసిన తప్పుల వలన ఉద్యోగస్తుల మీద విలువ లేకుండా పోయినాయి. అవునండి, ఇక్కడ
కొంచెం టైం ఇవ్వాలి అనేది కరెక్టే అండి. కాకపోతే ఆ టైం గూడా ఎక్కువ కాకుండా ఈలోపే సీఎం గారు స్పందించారంటే ఐఆర్ ఏదో ప్రకటించేస్తే ప్రస్తుతానికి ఈ డీఏ, డీఆర్ అరియర్‌లు గూడా కొందరు అడగరండి. ఐఆర్ ఏదో ఒకటి ఇప్పుడు అరియర్స్ ఉన్నాయి. అలాగే పీఆర్‌సీ ప్రకటించాల్సింది టైం అయిపోయింది. ఈలోపు ఐఆర్ అయినా ఇచ్చినట్లయితే ఏదో కొంచెం ఉపశమనం ఉంటుందనైతే నా అభిప్రాయము. ఇక బిల్లుల స్టేటస్ విషయానికొచ్చినట్లయితే సో, బిల్స్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. సో, ఫండ్ క్లియరెన్స్ ఆదివారం సెలవు కావున అలాగే ఉన్నాయి. చూసుకోవచ్చు. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఒకటి కుబేర్ అని చెప్తున్నారు. సో, ఈ విధంగా విశాఖపట్నం సీతమ్మ ధార, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, వెయిటింగ్ ఫర్ ఈ బిల్స్ అన్నీ కూడా మనకి ఇంకా కదలిక అయితే రాలేదండి. సో, సెప్టెంబర్ 3వ తేదీన గ్యారంటీగా జీతాలు జమ అవుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే 4,000 కోట్ల రూపాయలైతే నిధులు అందనున్నాయి కాబట్టి. సో, మిగతా బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఇక ఎస్ఎల్స్ విషయానికి వచ్చినట్లయితే సరెండర్ లీవ్స్ అండి. సో, సరెండర్ లీవ్స్ విషయానికి వచ్చినట్లయితే 2022లో రావాల్సిన కొన్ని సరెండర్ లీవ్ బిల్స్ మనకు 2021 మరియు 22లో కూడా దాదాపుగా జమ చేశారు. ఇంకా కొన్ని అయితే పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఈ డబ్బులు ఇంతవరకు రాకపోవడం వల్ల ఉద్యోగి సుమారుగా 25,000 పైన నష్టపోవాల్సి వస్తోంది. సో, పాత బిల్స్ క్యాన్సిల్ చేసి మళ్ళా తాజాగా బిల్ అయితే పెట్టాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఈ గడువులో 25,000కు పైగా అయితే నష్టపోయిన అవకాశం ఉంది అని చెప్తున్నారు. అవునండి. సో, ఈ విధంగా నష్టాలైతే ఉన్నాయి. ఏం చేద్దామండి. ప్రభుత్వం అయితే ఈ విధంగా ఉంది. సో, ఈ ఎస్ఎల్స్ అయినా త్వరగా ప్రకటించాలి. సో, ముఖ్యంగా అతి ముఖ్యంగా ఐఆర్‌నైతే ఇప్పటికిప్పుడు ప్రకటించాలని అయితే ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. అట్‌లీస్ట్ 35% అయినా ఇవ్వాలంటున్నారు. మరి చూద్దాం ప్రభుత్వం ఏం చెప్తుందో. సో, ఎస్ఎల్స్ 2023, 24 ఇంగా అతీగతి లేదండి. సో, వీటికి సంబంధించి ఎటువంటి సమాచారం అయితే లేదు. సో, ప్రభుత్వం అయితే ఈ విధంగా ప్రకటించాల్సి ఉంది త్వరగా. సో, బిల్స్ అప్లోడ్ చేయడం వల్ల మళ్ళీ ఫస్ట్ కాంచి వెళ్ళి అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఏంటంటే నిధులు లేకపోతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉంటాయండి. బిల్లులో కదలికైతే ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకు చూసిన మీకు ఈరోజు శాలరీ వస్తాదో రాదో తెలియని పరిస్థితి. 100% వస్తాదని చెప్పలేము. బై లక్ ఉంటే కొందరికే వస్తది. కాబట్టి ఈ వీడియో చూసినందుకు గాను కొంచెం ఫన్నీ కోసం అయితే ఒక 2 మీమ్స్ గ్యాదర్ చేశానండి. అవి ఒక్కటి చూద్దాము. 1వ తారీఖున బయట వర్షం, పైగా ఆదివారం, జీతాలు అందని సమయం, చేతిలో చిల్లర కూడా లేని సందర్భం. ఏంటి స్వామి ఈ నెల ఇలా ప్రారంభించావు అని కొందరు ఉద్యోగ పెన్షనర్స్ అయితే ఈ విధంగా ఫన్నీగా మీమ్స్ అయితే చూసుకొని మళ్ళీ ఇంకో మీమ్ వచ్చేసి నెలలో ఇన్ని రోజులు ఉండగా 1వ తేదీ ఆదివారం రావాలా అని చెప్పేసి, అలాగే సెలవు వచ్చిందని సంతోషపడాలా, జీతం రాలేదని బాధపడాలో అర్థం కాని స్థితిలో మరికొందరైతే ఉన్నారు. ఫ్రెండ్స్, ఇవి 2 జస్ట్ ఫర్ ఇంత ఫన్ అండి అంతే. ఎందుకంటే ఇంతవరకు వీడియో చూసిన మీకు కొంచెం చిరాకుగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఫన్ కోసమే. ఫ్రెండ్స్, ఇక ఎప్పటిలాగే మనకు ఖచ్చితంగా జీతాలైతే మనకిక్కడ చూసుకోవచ్చు. ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆగస్టు 30వ తేదీ ఈ విధంగా ఓపెన్ అవ్వడం ఇది మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఈసారి ఏపీకి సంబంధించి 4,000 కోట్ల రూపాయలు ఒక 1,000 కోట్లను 10, 13, 20, 23 సంవత్సరాలకు తిరిగి చెల్లించే విధంగా అయితే తీసుకొచ్చింది కాబట్టి తప్పకుండా 3వ తేదీ నుంచి బీభత్సంగా జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. ఈలోపు జమ అయిన వారు అదృష్టవంతులే అని చెప్పొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.